మూల మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. రేగొండ మండలంలోని చాలా గ్రామాలకు వెళ్లే దారుల్లో మూల మలుపులు ప్రయాణికులకు ఇబ్బందిగా మారాయి. హెచ్చరిక బోర్డులు, సూచిక బోర్డులు లేక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. రేగొండ మండలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రహదారుల్లో ఎక్కువ మూల మలుపులు ఉండడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా రేగొండ నుండి గోరికొత్తపల్లికి వెళ్లే రహదారిలో రావులపల్లి శివారుకుంట దగ్గర మూల మలుపు ప్రమాదకరంగా ఉండి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని, ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు భద్రతా చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నిమ్మలరాజు. ఈ రేగొండ నుంచి ఇటు మా గోరికొత్తపల్లికి వస్తూ ఉంటే ఈ రావులపల్లి శివారుకుంట దగ్గర ఈ మూల మలుపు చాలా ఘోరంగా ఉంది. చక్కగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ వచ్చే ప్రయాణికులు చక్కగా వెళ్ళిపోయేందుకు ఆస్కారం ఉన్నది. మూల మలుపు అనేది ఎవరికి తెలియదు. కనీసం బోర్డు సూచిక కూడా లేదు. మూల మలుపు ఉన్నది, ప్రమాదాలు జరుగుతారనేది అధికారులు కూడా ఎక్కడ కూడా కొంచెము సూచిక పెట్టలేదు. దయచేసి ఇక్కడ నుంచి రేగొండ నుంచి గోరికొత్తపల్లి పోయే వరకు చాలా మూల మలుపులు ఉన్నాయి. చాలామంది ప్రయాణిక యాక్సిడెంట్లు జరిగి చనిపోతున్నారు. రీసెంట్లీ సుల్తాన్పురం అబ్బాయి ఇక్కడే చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఈ రోడ్డుపై దృష్టి సారించి మూల మలుపులను చక్కగా చేసి మూల మలుపుల వద్ద సూచిక బోర్డులు, ప్రమాదాల సూచిక బోర్డులు పెట్టి వీటి పైన తక్షణమే దృష్టి సారించి ప్రయాణికులకు ఇంకా యాక్సిడెంట్ జరగకుండా ముందుకు పోవాల్సింది చర్యలు తీసుకొని ఈ ప్రయాణికులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రేగొండ మండలంలో చాలా గ్రామాలకు వెళ్లే దారులు ఇలానే ఉన్నాయి. మూల మలుపుల వద్ద ఎలాంటి సూచిక బోర్డులు లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలు చెప్తున్నారు. రాత్రిపూట దారి కనబడక మూల మలుపుల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఎక్కువగా గ్రామాలలో పొలం పనులకు వెళ్లే వాహనాలు మూల మలుపుల గుండా వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నాయని, దీంతో ప్రజలు గాయాల బారిన పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూల మలుపుల వద్ద రేడియం బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ మూల ఎప్పటికీ చాలా మంది జరుగుతున్నాయి, యాక్సిడెంట్ అవుతున్నాయి. మొన్న కూడా చచ్చిపోయింది, అంతకుముందు వాళ్ళకు జుట్టు ఊసిపోయింది, తాడి చెట్టుకు తాకిళ్ళు. దీని మీద ఎవరు చర్య తీసుకుంటారు? దీనికి ఈ క్రాస్ మీద ఏం చేయలే ఇంతవరకు. సత్తాలు అదే కదా, ఏం చేస్తే బాగుంటుంది? దానికి రోడ్డు బ్రేక్ కావాలి, లేకపోతే దానికి స్పీడ్ బ్రేకులా, దానికి దీనికి ఏం పెట్టలే, అక్కడ ఏది సిగ్నల్ కూడా పెట్టలే.